పక్కన ఉన్న శరత్ టాకీస్ పక్కనే ఇల్లు ఉండేది అనమాట. లేడీస్ గేట్ పక్కన మా ఇల్లు. ఉమ్, అంటే మీరు స్వతంత్రంగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి, స్వతంత్రంగా రోడ్ల మీదకి వెళ్ళడం నేర్చుకోవాలి, ఎప్పుడు అమ్మా నాన్న కాదు, నేర్చుకోండి అని చెప్పి సినిమా టికెట్ క్యూ లైన్ లోకి పంపించారు మమ్మల్ని. వెళ్ళి క్యూ లైన్ లో టికెట్ తీసుకుని సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుని చూసి, అప్పుడు ఇప్పటికి మళ్ళీ రిజర్వేషన్స్ లేవు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోడు, చూసి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు థియేటర్ అటు లేడీస్ గేట్ అటు ఉంటది, మెయిన్ గేటు ఇటు ఉంటది అనమాట, వదిలిపెట్టేది ఇటు వదిలిపెడతారు. అవును. అక్కడ నాన్న ఉన్నారు రెడీలో, మళ్ళీ మేము దారి తప్పకుండా తీసుకెళ్లారు ఇంటికి. ఆ రోజు 30 నాకు, అందుకని అది బాగా గుర్తు టికెట్ది. ఆ 30 తర్వాత నా డిగ్రీ టైంకి ₹1.50 టికెట్, ₹1.50 ₹1.50 ఉంది నా డిగ్రీ టైంకి. అంటే 4వ తరగతి ఎక్కడ, నా డిగ్రీ ఎక్కడ, అదే కదా. 30 నుంచి ₹1.50. మా నేను డిగ్రీ చేస్తున్న టైంలో సెలవుల్లో ఒక బైండింగ్ షాప్ లో పనిచేసేవాడిని. మందుల షాప్ లో పనిచేశాను, బైండింగ్ షాప్ లో పనిచేశాను నేను. ఆ చేస్తున్నప్పుడు ఆదివారం పూట ఎక్స్ట్రా చేస్తే ₹3 ఇస్తారు చేతికి. ఆ ₹3 పుచ్చుకుని సినిమాకి అనమాట. అప్పుడు ₹1.50 టికెట్, ₹1 సమోసా, ఒక ₹1 ఆ స్వీట్ గానే ఏదో బర్ఫీ లాగా ఉంది 5 అది ఆ రోజు లెక్క. ఇదేది నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో. అంటే ఎంత గ్యాప్ ఉందో చూడండి, ఎంత ఛార్జ్.